హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కొత్తిమీర కారపొడి ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఇడ్లీకి, దోశలకి చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మరి ఆ తయారీ విధానం ఒకసారి చూపిస్తాను. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా కొత్తిమీరని తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. ఒక పెద్ద కట్ట తీసుకున్నాను కొత్తిమీరని, కాడలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, మినప్పప్పు. నేను పొట్టుపప్పు తీసుకుంటున్నానండి. మీరు కుండి పప్పు అయినా ఏ పప్పు అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. 20 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 1/2 కప్పు శనగపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ మినపప్పు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటే అంతా ఈవెన్గా ఫ్రై అయ్యి బాగుంటుందండి టేస్ట్ అనేది పొడి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 3 టేబుల్ స్పూను ధనియాలు, కొంచెం ఫ్రై అయినాక నువ్వులండి. నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కదా, అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాం అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఒకసారి ఫ్రై అయినాక ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాక కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని, దీన్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీరని. మనం లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొత్తిమీరని కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, వాటర్ లేకుండా. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది కొత్తిమీర. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారాలి. ఈలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, ఈ తొడుముల్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పప్పులు, నువ్వులు, పప్పులు, ఇవన్నీ వీటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇందులో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పట్టుకోవాలన్నమాట, అంతా కలిసేటట్టు. చూసారా, ఇలా ఉండాలన్నమాట పొడి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ టైట్గా ఉన్న కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఫ్రెష్గా. ఈ పొడి ఇడ్లీకి, దోశలకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఈ పొడి వేసుకొని కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడిని కనుక వేసుకొని పెట్టేశారంటే ఇంకా ఏ కూరలు కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.